the night of the final. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ రవితేజ. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎంఎస్ ధోని మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఆ సినిమా స్టోరీ, రివ్యూ, రేటింగ్ ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుండి క్రికెట్నే ఆరాధ్య దైవంగా భావించే యువకుడు ధోని. సో ఈ క్యారెక్టర్లో సుశాంత్ సింగ్ చాలా బాగా నటించాడు. అండ్ దర్శకుడు నీరజ్ పాండే కూడా సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. నెక్స్ట్, ధోనికి ఫ్యామిలీ అండ అనేది చాలా బాగుందండి. వాళ్ళ ఇన్స్పిరేషన్ లేకుండా ఇతను ఏ విజయం కూడా సాధించేవాడు కాదు. సో ఎట్టకేలకు అలా 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 పైకి ఎదుగుతూ క్రికెట్లో అతని అభిమానులు చాలా మందిని సంపాదించుకున్నాడు. మామూలుగా చిన్న చిన్న రంజీ ట్రోఫీలు అవి ఇవి ఆడుతూనే. సో ఒకనొక సమయంలో దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అవుతాడు. సో కలకత్తా వెళ్ళాలి. అటు వెళ్ళలేని స్థితిలో అతనికి రైల్వే డిపార్ట్మెంట్ టీసీ జాబ్ అనేది అలాట్ చేస్తుంది. సో ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గవర్నమెంట్ జాబ్ అని ఎట్టగెలకు టీసీ జాబ్లో సెట్ అవుతాడు. సో కొన్ని రోజులు క్రికెట్ని, టీసీ జాబ్ని రెండింటినీ చేసేవాడు. సో ఎందుకో ఒకసారి ఆలోచిస్తాడు, ఈ రెండింటిని కెరీర్గా మలుచుకుంటే నేను ఎటు వెళ్ళలేనేమో, ఇక్కడే ఆగిపోతానేమో అని, క్రికెటే నా జీవితం అని చెప్పేసి ఇంకా క్రికెట్ కోసమే అతని జీవితం అంకితం చేసేస్తాడు. సో ఇక్కడ వాళ్ళ నాన్న క్యారెక్టర్ కానీ, చెల్లి క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కానీ చాలా చాలా బాగా ధోనిని ఇన్స్పైర్ చేశాయండి. సో అది ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, బయోపిక్ సినిమా అండి ఇది. సో దీంట్లో ఎంటర్టైన్మెంట్, రక్తాలు, నరకడాలు, చంపుకోవడాలు అనేవి ఉండవు. సో చాలా స్లోగా ఉంటుంది. సో బయోపిక్ సినిమాలు అనేవి అలా ఉంటాయి. సో ఇది ఒకటి మీరు మనసులో ఉంచుకొని వెళ్ళండి. సో ఈ సినిమాకి వచ్చేసి ప్లస్ పాయింట్ చూద్దాం. ధోని అనేది ప్రమోషన్స్ కూడా చాలా బాగా వచ్చాడండి. చాలా చాలా బాగా ఇచ్చేసాడు. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. నెక్స్ట్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే చిన్న చిన్న సంఘటనలు అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ సినిమాకి అదనపు బలం వచ్చేసి కథ. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, విఎఫ్ఎక్స్ ఒక రకంగా వాడారు. అండ్ సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుందండి. మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్ వచ్చేది స్లో నెరేషన్ అండ్ లెందీ కాన్సెప్ట్. 3 గంటల పైన ఉందండి సినిమా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఓపిక్గా సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్, కొన్ని సీన్లు బోర్ కొట్టేస్తాయి. సో బయోపిక్ అంటేనే ఇంకా అది మన ఇన్స్పిరేషన్ కాబట్టి సో అది పెద్ద పట్టించుకోకూడదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ అండి. విఎఫ్ఎక్స్ని ఎంత మేరకు వాడాలో అంత మేరకు దర్శకుడు చాలా బాగా వాడాడు. సో ధోని మూవీ చూడండి, ధోనిని ఇన్స్పైర్గా తీసుకోండి, జీవితాన్ని గెలవండి. సో మీ పిల్లలకు కూడా ఏదేదో అవ్వాలి, ఏవి చేయాలని ఆ కళలు ఉంటాయి. సో వాటిని చదువులతోనే సాధించగలం అని మాత్రం అనుకోవద్దు. సో మనకి ఇన్స్పిరేషన్గా ధోని ఉన్నాడు. సో మీరు పిల్లల ఇది ఒకటి గమనించేసి వాళ్ళ కోరికలు తీర్చండి. వాళ్ళు కూడా చాలా మంది ధోనీలు అవుతారు, టెండూల్కర్లు అవుతారు. సో బాగుంటుంది. సో ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. సో హైపర్ సినిమా కూడా రిలీజ్ అయిందండి. సో ఆ రివ్యూ మీకు అందించలేకపోతున్నా. సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. సో బాయ్. ये तीनों अब ओडीआई टीम में फिट नहीं बैठ रहे।